హలో ఫ్రెండ్స్, టీమిండియా మొదటి ఇన్నింగ్స్లో 168 పరుగులు చేసింది. అయితే ఇప్పుడు ఆ విషయాల గురించి, ఇండియా బ్యాటింగ్ ఎలా జరిగింది దాని గురించి మనం తెలుసుకుందాం. టీమిండియా మొదట టాస్ ఓడి బ్యాటింగ్కి వచ్చింది. అయితే ఈ పిచ్చి ముందుగా బ్యాటింగ్ చేసిన వారికి అంతగా సహకరించదు. కాబట్టి మన టీమిండియా బ్యాట్స్మెన్స్ కొద్దిగా తడబడ్డారు పవర్ ప్లేలో స్వేచ్ఛగా బ్యాట్ జొలిపించి ఆడడానికి. ఈ క్రమంలో అభిషేక్ శర్మకి 2 లైఫ్స్ వచ్చాయి. వాటిని బంగ్లాదేశ్ ఫీల్డర్స్ జారవిడ్చడంతో అభిషేక్ శర్మకి 2 లైఫ్లు వచ్చాయి. మధ్య ఓవర్లో శుభ్మన్ గిల్ భారీ 6లు 4లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. అతని మూమెంట్ చూస్తే అభిషేక్ శర్మ స్టైల్లో ఆడాడు. ఎందుకంటే అతను నెమ్మదిగా నిదానంగా ఆడి తన స్టైల్ని మార్చుకొని చాలా దూకుడుగా ఈరోజు ఆడటం కనిపించింది. అయితే ఆ తర్వాత అభిషేక్ శర్మ ఒక్కసారిగా తన బ్రేక్స్ మార్చేసి యాక్సలరేటర్ స్పీడ్ పెంచేశాడు. దాంతో స్కోర్ బోర్డు పవర్ ప్లేలో 70 పరుగులు దాటిపోయింది. ఆ తర్వాత పవర్ ప్లే అయిన తర్వాత ఒక భారీ 6కు ప్రయత్నించి శుభ్మన్ గిల్ బౌండరీ లైన్ వద్ద అవుట్ అయ్యాడు. దాంతో తొలి భాగస్వామ్యం ఎండ్ అయింది. ఆ తర్వాత శివం దుబే వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఎందుకంటే ఈ స్థానంలో సంజు శాంసన్ రావాలి. కానీ కోచ్ గౌతమ్ గంభీర్ ఎందుకో మరి కొద్దిగా పక్కన పెట్టాడు. లాస్ట్ 3 మ్యాచ్లు సంజు శాంసన్ యొక్క పెర్ఫార్మెన్స్ చాలా దగ్గరగా గమనిస్తూ వస్తున్న కోచ్ గౌతమ్ గంభీర్ అతన్ని కావాలని పక్కన పెట్టారని అనుకుంటున్నాను. సో ఇదేమైనప్పటికీ ఇతను సంజు శాంసన్ ఈ మ్యాచ్లో అసలు బ్యాటింగ్కి రాలేదు. అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్ మరియు తిలక్ వర్మ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ముందుగా వచ్చినా కానీ ఇక ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా చాలా ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడాడు. అది అతను ఆడిన ప్రతి బాల్ కూడా చాలా ఇంపార్టెంట్ స్కోర్ బోర్డుకి. సో అతనికి చక్కటి సహకారాన్ని అందించవలసిన అక్షర్ పటేల్ కూడా పరుగులు చేయడానికి చాలా కష్టపడ్డాడు. టీమిండియా బ్యాటింగ్ యొక్క ప్రధానమైన బలం అభిషేక్ శర్మ మీద కంప్లీట్గా ఆధారపడింది. టీమిండియా 168 పరుగులు చేస్తే అందులో ఒక్క అభిషేక్ శర్మని 75 పరుగులు చేశాడు. ఇక హార్దిక్ పాండ్యా 30 పరుగులు పైగా చేశాడు. వీరిద్దరి కలిపి చూసుకుంటే 100 పరుగులు ఉంది. మిగిలిన వారు చేసింది చాలా తక్కువ. కాబట్టి ఇండియా బ్యాటింగ్ లైనప్ అనేది చాలా మెరుగవ్వాలి. సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్లో పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. తిలక్ వర్మ స్పిన్ని ఎదుర్కొని స్వేచ్ఛగా బ్యాట్ చులిపించి ఆడడానికి నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నాడు. అలాగే స్పిన్ని అద్భుతంగా ఆడగల సామర్థ్యం కలిగిన శివం దుబే ఈ మ్యాచ్లో పూర్తిగా విఫలమయ్యాడు. రానున్న ఫైనల్ మ్యాచ్కి ముందు మన బలహీనతలన్నీ ఒక్కసారిగా బయటపడ్డాయి. వీటిని చక్కగా ఇంకొక మ్యాచ్ సూపర్ 4లో మిగిలి ఉండగానే మన వాళ్ళు మార్చుకొని ఫైనల్కి ప్రిపేర్ కావాలి. సో ఇది మన ఫస్ట్ బ్యాటింగ్లో ఉన్న లోపాలు. అయితే బంగ్లాదేశ్ కూడా చాలా చక్కగా అద్భుతంగా బౌల్ చేసింది. మొదటి ఓవర్ నుంచి తన ఉద్దేశం ఏమిటో స్పష్టంగా భారత బ్యాట్స్మెన్స్ని వణికించడంతో మొదలుపెట్టింది. తొలి ఓవర్లోని నిజానికి లిటన్ దాస్ లాంటి సీనియర్స్ని పక్కన పెట్టుకుని పూర్తిగా యంగర్స్కి మాత్రమే అవకాశం కల్పించింది ఈ మ్యాచ్లో. ఇప్పుడు బంగ్లాదేశ్ యొక్క బ్యాటింగ్కి వస్తుంది. దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.